మరి ఒకనొక సిచ్యువేషన్ లో నేను ఒక విగ్రహానికి దండేసి మరి చేతికంతా దుమ్ము అవుతే నేను కిందకి వచ్చి వాటర్ తోటి చేతి కడుక్కుంటే నాకేదో రోగం ఉందని చెప్పి అలర్జీస్ అని చెప్పి ఒక ప్రచారం చేశాను. నేను నా జీవితం నుంచి 10% మా భార్య విజయసుందర్ జీవితం నుంచి చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి సేవ కార్యక్రమాలు ఉపయోగిస్తున్నాను. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంతవరకు ట్రాన్స్పరెంట్ ఉండాలి. నా విషయంలో నాది వైట్ మనీ, కష్టపడి సంపాదించిన మనీ, బ్లాక్ మనీ కాదు అది. నేను ఎప్పుడు ప్రతి మీటింగ్ చెప్తా ఉంటాను, నేను చేసే సాక్రిఫైసెస్ ఇప్పుడు చెప్తే సానుభూతి పరంగా ఉంటుందని చెప్పి రేపొద్దున మీరు ఆశ్రదించి గెలిపించుతారని చెప్తాను చెప్పి కేవలం దీన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి నేను పోరాడి నేను ప్రజా జీవితంలో నేను ముందుండి ప్రజల కోసమే నుంచుంటాను. అవసరమైతే చింతలపూడి ప్రజలకు చనిపోతానని చెప్పి మాటిస్తూ